ఈ దినము ఎంతో సంతోషకరమైనటువంటి దినము. సెప్టెంబర్ 13, 1998 ప్రభువైన యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి గొప్ప దినము, సుదినము. పాటలో హాయానంద సుదినము అనే పాటను మనం చూస్తాము. నా జీవితంలో 98వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రక్షణానుభవము, రక్షణానందము, స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము దేవుడు దయచేసి ఈ దినం ప్రత్యేకంగా ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అన్న లేఖన భాగం ప్రకారం నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి నా కొరకు రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. సో నన్ను ఆయన కుమారునిగా అంగీకరించినందుకు ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ దినం ఎంతో సంతోషకరమైన దినం. కానీ మరి పిల్లలు కూడా లేరు, అయినప్పటికీ కొంత సమయం ప్రభువుకు స్తుతి చెల్లించాలని అకస్మాత్తుగా ఇప్పుడే అనుకున్నాము. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా మరి కొంత సమయం ప్రభు సన్నిధిలో గడుపుదాం. సర్వశక్తి గల దేవా, నాయనా, ఈ రాత్రి నా కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చావు. నన్ను రక్షించడానికి, నన్ను వెతకడానికి, జిగటగల దొంగ ఊబిలో పడి ఉంటుండగా నన్ను పైకి లేవనెత్తి రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం ఇచ్చి నా కొరకు నీవు చేసిన గొప్ప త్యాగాన్ని స్మరిస్తూ ఉన్నాను. రక్షణానందము నాయన మరి నాకు కలగజేసినందుకు చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన ఆనందము అని పేతురు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:9 వచనాలు. ఈ రక్షణానందాన్ని బట్టి వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువా నీ పరిపూర్ణత నుండి అనే పాటను పాడతాం.